ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ SumanTV తో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, ఒక సామాన్య మధ్యతరగతి వాళ్ళు కూడా రియల్ ఎస్టేట్ కలను నెరవేర్చుకోవాలి అంటే దానికి ఏమైనా మంచి ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్, సలహాలు, సూచనలు ఏమైనా ఉన్నాయా మీ వైపు నుంచి? డెఫినెట్గా సార్ ఇప్పటిదాకా నాకున్న అంచనా మేరకు వీటికి సంబంధించి ఇప్పుడు నేను మాట్లాడబోయే టాపిక్ గురించి మన తెలుగులో ఎవరు డిస్కస్ కూడా చేసుకుంటారు. సో దీన్ని కొంచెం పూర్తిగా వినే ప్రయత్నం చేద్దాము. సార్ పర్టికులర్గా రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అనగానే కొన్ని లక్షలు కోట్ల రూపాయలతో ముడిపడి ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా ఒక ఇల్లు కొనాలి అని అంటే మినిమం 1,00,00,000-1,50,000 శాలరీ ఉంటేనే, అది కూడా లోన్కి వెళ్తే తప్ప కొనలేని పరిస్థితులకు ఉంది. డబ్బులు పెట్టి కొనాలి అని అంటే డైరెక్ట్గా అసలు సాధ్యమే కాదు. సరే, కింద పడి మీద పడి ఒక మధ్యతరగతి మనలాంటి వాడు ₹1,00,000 ₹1,50,000 జీతం సంపాదించేవాడు అప్పు చేసో బ్యాంక్ లోన్ తీసుకొని ఏదో తీసుకొని మహా అయితే ఒక ఇల్లు కొనుక్కోగలుగుతారు. అది వాళ్ళు ఉండడానికి మాత్రమే పనిచేస్తుంది. వాళ్ళు ఆ లోన్ తీర్చేసరికి ఒక 20-25 సంవత్సరాల సమయం గడిచిపోతూ ఉంటుంది. బట్ ఈ క్రమంలో వేరే ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అని అంటే కూడా వాళ్ళకి అవకాశం దొరకదు. వాళ్ళకి వేరే లోన్ తీసుకోవాలన్నా కానీ ఈ ఎగ్జిస్టింగ్ పెద్ద గుదిబండలాగా ఉంటుంది కాబట్టి వేరే లోన్ కూడా వాళ్ళకి దొరకదు. సో మనం దీనికోసం ఏంటి అని అంటే మన చిన్న డబ్బులతోటి, చిన్న పెట్టుబడులతోటి ఈ రియల్ ఎస్టేట్లో కూడా ఎలా మనం ఇన్వెస్ట్ చేయొచ్చు, వాటి నుంచి మనం రెంటల్ ఇన్కమ్ కూడా ఎలా జనరేట్ చేయొచ్చు, మనం ₹1,00,00,000 పెట్టి కూడా చేయలేని కొన్ని పనులని ఒక 5,00,000-6,00,000 రూపాయల పెట్టుబడితోటి ఎలా చేయొచ్చు అన్న దాని గురించి డిస్కస్ చేద్దాం. సార్, సహజంగా ఒక ప్రాపర్టీని ఓన్ చేయడం అని అంటే మొత్తం డబ్బులు కట్టేసి ఒక్కళ్ళే ఓన్ చేయడం అనేది అందరికీ తెలిసిందే. సో దీన్ని కొంచెం డైవర్సిఫై చేసి ఈజీ చేయడం కోసం అని చెప్పేసి ఆల్రెడీ గవర్నమెంట్ రీట్స్ని ఒకటి తీసుకొచ్చింది. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అని చెప్పి ఒకటి తీసుకొచ్చింది. రీట్స్ ఎలా వర్క్ చేస్తుంది, ఈ పెద్ద కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళ కమర్షియల్ ప్రాపర్టీస్ మొత్తాన్ని కూడా ఒక ట్రస్ట్ కింద ఫామ్ చేసి దాన్ని షేర్స్ కింద డివైడ్ చేసి ఓపెన్ ప్లాట్ఫామ్లో మనకి రీట్స్ని అమ్ముతూ ఉంటుంది. సో వాటి మీద వచ్చేటువంటి రెంట్స్ని ఆ 5%, 6% ఎంతైతే రెంటల్ ఈల్డ్, కమర్షియల్ రెంటల్ ఈల్డ్ వస్తుందో ఆ రెంటల్ ఇన్కమ్ని డివిడెండ్స్ రూపంలో వాటి యొక్క ఇన్వెస్టర్స్కి డివైడ్ చేస్తూ ఉంటుంది. సార్, సహజంగా రెంటల్ ఇన్కమ్ అనేది డెవలప్ చేసుకోవటం అనేది చాలా మందికి కూడా ఒక సామాన్యుడికి అయితే ఒక కళ. వాళ్ళు వ్యాపారం పెట్టి అందులో ఇన్కమ్ జనరేట్ చేయాలన్న దానికంటే కూడా ఒక ప్రాపర్టీ నుంచి ఒక సెక్యూర్డ్ రెంటల్ ఇన్కమ్ జనరేట్ చేయాలనే కళ చాలామంది సామాన్యులకు ఉంటుంది. కాబట్టి మనం ఒక కమర్షియల్ దాంట్లో ఇన్వెస్ట్ చేయలేం, కానీ రీట్స్ అనే ఒక దాంట్లో నుంచి ఇన్వెస్ట్ చేసి కొంతవరకు రెంటల్ ఇన్కమ్ తీసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఏంటి అని అంటే రీట్స్ యొక్క వాల్యూ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం పెరగట్లే. ఎక్కడైతే మనం కొంటున్నామో రీట్స్ యొక్క వాల్యూ అక్కడే ఉండిపోతుంది, రెంటల్ ఇన్కమ్ వస్తుంది. సహజంగా రియల్ ఎస్టేట్లో మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, రెంటల్ ఇన్కమ్తో పాటు కొంతవరకు మన ప్రాపర్టీ అప్రిషియేషన్ కూడా పెరుగుతూ ఉండాలి. దాంతోపాటుగా ఆ ప్రాపర్టీని మనం కొద్దిగా ఫీల్ అవ్వాలి ఫిజికల్గా. మనం ఒక డబ్బులు పెట్టి కొన్నామని అంటే ఎమోషనల్గా అటాచ్ అవుతూ ఉంటాం. రీట్స్లో సమస్య అంటే మీరు షేర్ కొంటారు తప్పించి డైరెక్ట్గా ప్రాపర్టీలో మీకు ఓనర్షిప్ ఉండదు. సో దీన్ని టేక్అవుట్ చేసేందుకు, దీన్ని కొద్దిగా సింప్లిఫై చేసేందుకు వచ్చిందే ఫ్రాక్షనల్ ఓనర్షిప్. ఎస్, ఫ్రాక్షన్. లైక్ ఓనర్షిప్ మొత్తంలో ఒక ఫ్రాక్షన్ని మనం కొనుక్కుంటాం, ఒక భాగాన్ని. నథింగ్ బట్ పార్ట్నర్షిప్ అనుకోండి. బిజినెస్లో మనం మొత్తం ఒకళ్ళని పెట్టుబడి పెట్టలేనప్పుడు ఒక భాగం తీసుకుంటాం కదా, అలానే ఒక ప్రాపర్టీలో మనం ఒక భాగాన్ని తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక హాలిడే హోము, ఈ మధ్య గెస్ట్ హౌస్ కల్చరు, వెళ్ళి అందులో రెంట్కి తీసుకొని ఉంటాము, పర్ నైట్ ₹10,000 గెస్ట్ హౌస్కి ఛార్జ్ చేయటము, ఫామ్ హౌస్ కల్చర్, ఇదంతా బాగా పెరుగుతోంది. అవుటింగ్కి వెళ్ళటము, హాలిడేస్కి వెళ్ళటము, ఈ కల్చర్ బాగా పెరుగుతోంది. ఏదో ఇప్పుడు గోవాకి వెళ్ళిన వాళ్ళు కూడా ఏదో ఒక హోటల్లో రూమ్ తీసుకునే దానికంటే కూడా ఒక హాలిడే హోమ్ తీసుకోవటము, ఇట్లాంటివి తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నారు. వాటికి పర్ నైట్ 7,000, 8,000, 10,000, 15,000, 25,000 దాకా కూడా రెంట్లు పే చేస్తున్నారు పర్ నైట్, ఒక 5-6 కలిసిపోయి. సో అట్లాంటి వాటిని కనుక ఫ్రాక్షనల్ ఓనర్షిప్ భాగంలో కనుక తీసుకోగలిగితే మనం వాటిని ఓన్ చేసుకోవడం చాలా ఈజీ అయిపోతుంది. సో దానికి సంబంధించి సింపుల్గా సార్, సహజంగా మనం ఒక మంచి లగ్జరీ ప్రాపర్టీ కొనాలంటే గోవా లాంటి సిటీస్లో కూడా, గోవా లాంటి ఊర్లలో కూడా చాలా ఎక్స్పెన్సివ్. ఇప్పుడు మీకు ఈ ఫొటోస్ చూస్తున్నారు కదా, సహజంగా ఇటువంటి ఒక ప్రాపర్టీని ఓన్ చేసుకోవాలి అని అంటే మనకి ఎంత కాస్ట్ అవుతుంది? కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది కదా. ఇటువంటి ఒక ప్రాపర్టీ మీరు ఒక 7-8 లక్షల రూపాయలు పెట్టుబడితే వస్తుంది అంటే తీసుకుంటారా? దానికి ట్రై చేస్తాం, ఎందుకంటే 6-7 లక్షలు అంటే మనకి అఫోర్డబుల్. ఏదో కనీసం ఒక చిన్న పర్సనల్ లోన్ తీసుకుని ఏదో ఒకటి చేసుకున్నా తీసుకుంటారు కదా. పాసిబిలిటీ ఉంది ఖర్చు పెట్టడం. అదొక ప్రాపర్టీ లాగా అయితే పాసిబిలిటీ ఉంది అన్నారు. మీకు దాని మీద ఒక 7% రెంటల్ ఇన్కమ్ ఇస్తానంటే నేను ఇంకా సూపర్. అది బేసిక్గా ఈ హాలిడే హోమ్ కల్చర్ అనేది బాగా పెరిగింది.
ఇప్పుడు ఏం జరిగింది అని అంటే కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఏం చేస్తున్నాయి అని అంటే ఒక ప్రాపర్టీని, ఒక మంచి హాలిడే హోమ్స్ని ఐడెంటిఫై చేసి ఆ హాలిడే హోమ్స్ని ఫ్రాక్షన్స్ కింద డివైడ్ చేస్తున్నాయి. సో ఒక 11 మందినో 10 మందినో ఒక గ్రూప్ కింద తీసుకొచ్చి వాళ్ళ చేత ఆ ప్రాపర్టీని బై చేపించి ఎస్ ఒక ఫ్రాక్షన్ అర్థమైంది. ₹1,00,00,000 ప్రాపర్టీకి 10 మంది ఉన్నారు అనుకోండి, తలా 10 లక్షలు పెడితే మీకు వచ్చేస్తుంది. అవును, 10 లక్షలు పెట్టేస్తే. కానీ ఇక్కడ రెంటల్కి ఇవ్వాలి, దాన్ని నీట్గా మెయింటైన్ చేయాలి, వాటిని ప్రతిరోజు క్లీన్ చేయాలి. సో దానికోసం ఆ రియల్ ఎస్టేట్ కంపెనీ ఏం చేస్తుంది అంటే ప్రాపర్టీ మేనేజ్మెంట్ వాళ్ళే తీసుకుంటారు. వాళ్ళు దానికి కానీ ఏదో కొంత ఛార్జెస్ తీసుకుంటూ ఉంటారు. సో దాని బుకింగ్స్ పద్ధతులు చూసుకోవటము, దానికి సంబంధించినటువంటి క్లీనింగ్, మెయింటెనెన్స్ అవన్నీ కూడా వాళ్ళే మెయింటైన్ చేస్తూ ఉంటారు. దానికి సంబంధించిన రిపోర్ట్స్, డేటా అంతా కూడా మనకు పంపిస్తూ ఉంటారు. సో దీనికి సంబంధించి సహజంగా చాలా మందికి వచ్చే డౌట్ ఏంటి అని అంటే దీనికి లీగాలిటీ ఉందా లేదా, లీగల్గా ఎటువంటి ఏమైనా దారులు ఉన్నాయా లేదా అనే దాని మీద చాలా డౌట్స్ ఉంటాయి. సో దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి 2 విధానాలు ఉన్నాయి. ఒకటి పార్ట్నర్షిప్ ఫర్మ్ విత్ 10 మందితో ఫామ్ చేయటము. సహజంగా ఇటువంటిది అనేది ఏంటి అని అంటే మనం లోకల్లో ఉండి మనం ఆర్గనైజ్ చేసినప్పుడు చేయొచ్చు. కానీ ఇట్లా కంపెనీస్ తోటి మనం వేరే స్టేట్స్లో మనం ఇట్లాంటి ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని ఫామ్ చేసేస్తారు. ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని ఫామ్ చేసిన తర్వాత ఒక ప్రాపర్టీని ఐడెంటిఫై చేస్తాం కదా, ఆ కంపెనీ యొక్క పని ఏంటి అని అంటే ఆ ప్రాపర్టీని కొనటం మాత్రమే. ఆ కంపెనీ యొక్క పర్పస్ ఏంటి అని అంటే టు బై దట్. సో నాలాంటి వాళ్ళు ఇన్వెస్ట్ చేసే వాళ్ళందరినీ కూడా ఎస్పీవి అని అంటారు, స్పెషల్ పర్పస్ వెహికల్స్. మా పర్పస్ ఏంటి అని అంటే ఆ ఫ్లాట్ని కొనటం. సో ఎస్పీవీస్ అందరూ అంటే డిఫరెంట్ ఇన్వెస్టర్స్ అందరూ ఎస్పీవీ పేరుతోటి ఆ కంపెనీలో పెట్టుబడి పెడతారు. మనిషికి ఒక 10 లక్షలు, మనుషులు ఒక 10 లక్షలు, 5 ప్రాపర్టీ వాల్యూని బట్టి షేర్ చేసుకుని అందులో డబ్బులు పెట్టేస్తారు. ఆ కంపెనీ పేరు మీద మనం రిజిస్టర్ చేసుకుంటాం. ఆ కంపెనీ పేరు మీద రిజిస్టర్ చేసుకొని ఆ కంపెనీని మనం ఈ ప్రాపర్టీ మేనేజ్మెంట్ కంపెనీకి అప్పచెప్తాం. వాళ్ళకి అందులో ఎటువంటి ఓనర్షిప్ ఉండదండి. దానికి ఓనర్ కింద ఎవరు ఉంటారని అంటే అసలు డబ్బులు పెట్టిన వాళ్ళే. వీళ్ళ పని ఏంటి అని అంటే ప్రాపర్టీని మేనేజ్ చేయటం వరకే, అంతకు మించి ఏమీ ఉండదు వాళ్ళ పని. ఆ ప్రాపర్టీకి కావాల్సిన రెంటల్ ఇన్కమ్ జనరేట్ చేసేలాగా మేనేజర్స్ని మెయింటైన్ చేయటం, వాటిని క్లీన్ చేయటం, వాటిల్లో ఉండే సమస్యలు ఇతరత్ర వాటిని మేనేజ్ చేయటమే వాళ్ళ పని. ఇప్పుడు యాక్చువల్గా ఈ సిస్టమ్ అనేది కమర్షియల్ రియల్ ఎస్టేట్లో మన హైదరాబాద్లో ఆల్రెడీ ఉంది. కమర్షియల్ స్పేసెస్ ఉన్నాయి, ఒక 1000 స్క్వేర్ ఫీట్ ఇంత రేటుకి ఇస్తాం, రెంటల్ ఇల్డ్ ఇంత ఇస్తాము అని చెప్పేసి మీకు ఆల్రెడీ చాలా అడ్వర్టైజ్మెంట్స్ హైదరాబాద్లో కనిపిస్తూ ఉంటాయి. కానీ అక్కడ కూడా ఒక ప్రాబ్లం ఏంటి అని అంటే ఆ 1000 SFT ఏదో మీకు ఎప్పటికీ తెలియదు, యూ కాంట్ యూజ్ ఇట్. ఈ హాలిడే హోమ్స్లో ఉండే అడ్వాంటేజ్ ఏంటి అని అంటే ఇప్పుడు మీ షేర్ వాల్యూ ఏంటి, మీరు డైరెక్ట్ ఓనర్ ఆఫ్ దట్ ఫ్లాట్ ఫర్ సమ్ పార్ట్. ఇప్పుడు 11-12 మంది కలిసి తీసుకున్నారు అనుకోండి, ఆ ఫ్లాట్ 30 days మీది, మీరు అయితే రెంట్కి ఇచ్చుకోండి లేదా వాడుకోండి. వచ్చిన రెంట్స్ని అందరికీ డివైడ్ చేసి మీరు వాడుకున్న దాన్ని తీసేసి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. లేదు అని అంటే మీరే వాడుకోవచ్చు. ఇప్పుడు హాలిడేస్కి వెళ్ళే అలవాటు ఉంది సార్, నాకే ఉంది హాలిడేస్కి వెళ్ళే అలవాటు. అదే నేను గోవాకి సంవత్సరానికి 2 సార్లు వెళ్తా, యావరేజ్గా 3 nights స్పెండ్ చేస్తా. పర్ నైట్ నాకు ఒక 5,000 రూపాయలు ఒక మంచి ఇట్లాంటి వాటికి ఖర్చు అవుతూ ఉంటుంది. యావరేజ్గా నాకు ఒక ట్రిప్కి వచ్చేసరికి 20,000 హోటల్ ఖర్చు అవుతుంది, 2 ట్రిప్లకు 40,000 అవుతుంది. 40,000 రూపాయలు నేను సేవ్ చేసుకుని అయిపోతా, మిగతా 20 రోజులు రెంట్కి ఇచ్చుకుంటా. అర్థమైందా? ఇక్కడ నాకు రిటర్న్స్ ఎంత అవుతుంది? నేను పెట్టిన 5 లక్షలకు 6 లక్షలకు ఆల్రెడీ 10%, నియర్ టు 10% వాల్యూ నా హోటల్ యూసేజ్ని తగ్గిస్తూ అడిషనల్గా 20 daysకి నేను ఇన్కమ్ జనరేట్ చేస్తున్నా. అంటే నా రిటర్న్స్ దాదాపుగా 10 to 15% ఉంటుంది పర్ యానం. ఈ ప్రాపర్టీ ఖాళీగా ఉండదుగా, మళ్ళీ దీని రేటు పెరుగుతూ ఉంటుంది కదా, ప్రాపర్టీ అప్రిషియేషన్. సో నేను ఫిజికల్గా ప్రాపర్టీని ఎంజాయ్ చేస్తూ నాకు ఒక హాలిడే హోమ్ని పెట్టుకుంటూ ఖాళీగా ఉన్నప్పుడు రెంట్లకి ఇచ్చుకుంటూ డబ్బులు సంపాదించుకుంటూ ఉంటాం. ఇలా ఒక సామాన్యుడు కూడా, ఒక ఫ్యామిలీ ఉందండి, యునైటెడ్ ఫ్యామిలీ ఉంది, 10 మంది కలిసి ఒక హోమ్ని అట్లా కొనుక్కోవచ్చు. ఏదో కంపెనీకి తర్వాత ఇప్పుడు ఇండివిజువల్గా 1-2 కోట్లు పెట్టి కొనాలంటే ఎవరికి సాధ్యమయ్యే పని కాదు, అది కూడా సామాన్య మధ్యతరగతి కుటుంబాలలో. మీరు చెప్పినట్టు 10 మంది కలిసి 15 మంది కలిసి ₹1,00,000 మనిషికి ఒక 10 లక్షలు, ఒక 6 లక్షలు, 7 లక్షలు వేసి కొనుక్కొని దాని మీద వచ్చిన ఈల్డ్స్ని తీసుకోవడం అనేది చాలా మంచి ఐడియా. ఇలా వేసుకుంటే మాత్రం ఇది ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ అండి. బేసిక్గా చాలా మంది అదర్ వాటికి అట్రాక్ట్ అవుతున్నారు, కానీ ఇక్కడ మీకు సెక్యూరిటీ ఉంది. ప్రాపర్టీస్ ఆన్ యువర్ నేమ్, నో వన్ కెన్ స్టీల్ ఇట్, ఎవరు దొంగతనం చేయలేరు. ప్రాపర్టీలో మీకు మిగిలిపోతుంది, బిజినెస్ లాగా పనిచేస్తుంది, సెకండ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్ కింద పనిచేస్తుంది. అది సార్. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. హాలిడే హోమ్స్ కదా కాన్సెప్ట్ ఇది. ఎస్, హాలిడే హోమ్స్ ద్వారా కూడా మనం మన ఇంట్లో కూర్చొని డబ్బు సంపాదించే మంచి ఇన్వెస్ట్మెంట్ ఐడియాని ఆడియన్స్కి తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ అండి.